నేను చాలా పునుగులు తిన్నా కానీ పుల్ల పునుగులు ఏంది బాబాయ్? రకరకాల పునుగులు ఉంటారా? ఇడ్లీ పిండితో పునుగులు చేస్తారు, ఇడ్లీ పిండిలో కొంచెం మైదా కలిపి పునుగులు చేస్తారు, మినపప్పు పిండితో పునుగులు చేస్తారు, దోశ పిండితో కూడా పునుగులు చేస్తారు. కానీ ఈ రోజు బాబాయ్ చేయకపోయేది పుల్ల పునుగులు. అంటే కొంచెం మైదా తీసుకుని దాన్ని లై లాగా చేస్తాం. లై అంటే ప్రేమలాగా అతికిస్తాం చూడు మీద. అంటే కొంచెం మైదా తీసుకుని కొంచెం నీళ్ళు వేసి పొయ్యి మీద ఉడికిస్తాం. అవును, అదే లై. లై మీరు లై అంటారు, మేము మైదా పిండి అంటాం. మైదాలో కొంచెం నీళ్లు కలిపి పిండి తయారు చేసుకుని అందులో ఈ లై కలిపి ఓవర్ నైట్ సోకింగ్ అనగా రాత్రి వదిలేస్తే పొద్దున కల్లా పుల్లగా తయారవుతుంది. ఈ పుల్లని పిండిలో ఈ పదార్థాలన్నీ కలుపుతాం. ఇవేంటా అన్నది చెప్తాను నీకు. సరే. ఈ తాలింపు కలిపితే ఉంటుందిరా పునుగులు. డిండనక్కడ 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 తీ ఆ మూకుడు తీ, ఆ నూనె మూకుడు ఎక్కించి చెప్తాను. లై తయారు చేద్దాం. లై ఎందుకు మళ్ళీ? తెలియాలి కదా ఎలా చేయాలో నీకు. మేపుడు మూకుడు తీసుకుని అందులో కొన్ని నీళ్ళు. రేపు ఎవరైనా చేయాలంటే వాళ్ళకి ఐడియా ఉండాలి కదా, అందుకని. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్. కంటి ముందు ఉంటేనే ఏదైనా, కాబట్టి కంటికి కనబడాలి కదా. అవును బాబాయ్, నీళ్ళే మనం 100 సార్లు చదవడం కన్నా ఒకసారి రాస్తే గుర్తుంటదని. అందుకే ఎంత చెప్పినా ఒకసారి చేసిన అనుకో ఇది గుర్తుంటది. సూచనప్రాయంగా చేస్తున్నాం రా. అవునవును, అలా తెలవనికి. అది ఒక గట్టి అందుకో, మైదా పిండి అందులో వేసి లాగి తయారు చేసి కలపాలి, బాగా కలపాలి. ఈ లైని మనం మైదా పిండి కొంత తీసుకుని అందులో కొన్ని నీళ్లు కలిపి మైదా పిండి తయారు చేస్తాం. అందులో ఈ లై కలిపేస్తాం. ఎలా పేయాలా? అంతే, పొయ్యి కట్టేసి. ఓకే, ఈ లై పక్కన పెట్టే చెప్తా. ఆ బేసిన్ అందుకో, ఈ మైదా పిండి కొన్ని నీళ్ళు వేసి, మైదా పిండిలో కొంచెం నీళ్ళు వేసి పిండి కలుపు. ఇందులో లై కలిపేసి ఒక పూట వదిలేస్తే రాత్రి కలిపేసి పొద్దున వండుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ చేస్తే సాయంత్రం వండుకోవచ్చు. అర్థమైందా? ఆ లై ఇందులో కలిపేసి అంతేనా? సరిపోద్ది. అయితే లై కలిపాం కదా మైదా పిండి, ఈ ఒక గట్టి చాలు అనమాట. ఈ లై కూడా ఇంట్లో కలిపేస్తే త్వరగా పులుస్తుంది అనమాట. ఇది ఉడికింది కదా, అవునవును, త్వరగా పులుస్తుంది తెల్లారేసరి. ఇప్పుడు తెల్లారి దాకా కదా. అవును. సరే, నేను రేపు వస్తాయి. నువ్వు అలా అంటావనే నేను ఆల్రెడీ తయారు చేసుకుని తెచ్చాను. ఇది ఇట్లానే పక్కకు పెట్టేస్తా. అంతే, పక్కన రేపు కూడా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. మంట తగ్గించు, నూనె మంట. అవునా? వేడైపోయిందంటవా? వేడెక్కేస్తుంది. ఈ లోపల మనం తాలింపు తయారు చేసుకోవాలిగా. పోపు కింద ఉంది చూడు, గుంట గిన్నె. ఇది పోయి వెలిగించు, 4 గంటల నూనె. ఓకే, వేసేస్తా. ఇది వేసేయాలా? బుడగలప్ చేస్తున్నాయి. ఆవాలు, అల్లం తురుము, జీలకర్ర, పసుపు, కరివేపాకు తురుము, ఉల్లిపాయలు నేరుగా కలిపాడు పిండిలో. ఇప్పుడు ఇదేం చేయాలి? అంతే, పొయ్యి కట్టేసాయి, వేసాయి పిండిలో. పులియబెట్టిన మైదా పిండిలో ఇప్పుడు అబ్బాయి గారు కొంచెం ఉప్పు వేయండి. ముందు తాలింపు వేసాను, ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఇందులో ఇప్పుడు మనం
కారం పొడి కలుపుతున్నాం, కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు, ఇది తినే సోడా. పెరుగు ఉంది మన దగ్గర, పెరుగు కలిపితే చల్ల పునుగులు, పెరుగు కలపకపోతే పుల్ల పునుగులు. అది. ఇప్పుడు ఇది బాగా కలుపు. వేసేస్తున్నా బాబాయ్. వేసేయి, ప్రతిసారి ఇలా తీయాలి. బాబాయ్ కలుపుతా ఉండు. ఎలా ఉన్నాయి పుల్ల పునుగులు? ఈడు జోడు అంటే ఏమనుకున్నారా? ఈడు చూడండినా. ఆవిడ ఉప్మా తింటుంటే నువ్వు గోడు గిల్లుకుంటూ కూర్చుంటావా? పునుగులు తింటావు. ఆవిడ పునుగులు తింటా ఉంటే నువ్వేం చేస్తావు? దిక్కులు చూడకుండా ఉప్మా తింటావు. అవునవునవును. అది చూడ అయినట్టునా? ఇదే ఇంకా ఆలోచనే ఉంది. ఇంకో నిమిషం ఏమైనా ఉంచాలా? మా కాలేజీ రోజుల్లో ప్రేమాభిషేకం అని ఒక సినిమా వచ్చింది, దాసనారాయణ రావు. సూపర్ హిట్ పాటలు తెలుసు. ఆ పాటలు విను. థ్యాంక్స్ బాబాయ్. ఎందుకురా? నువ్వు పాటలు అనగానే ఎక్కడ పడతామని భయపడ్డా. జస్ట్ చెప్పు వదిలేసావు. నాకు పాటలు పాడడం రాదు, పాటలు చదవడమే వచ్చు. పాటలు అంటే పోయి కట్టే బాలకృష్ణ గారి పాటలు బాబాయ్. సూపర్. ఈ కొప్పులో నా మల్లె తోట, అరే పోయిస్తా పోయిస్తా ఈ పూట. అరిటాకు పరిచిన పింగాణి పాత్రలోకి మార్చి. ముందుగా మూకుడులో నీళ్లు వేసి అందులో మైదా పిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బేసన్ లో మైదా పిండి, కొంచెం నీళ్లు వేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న లైన్ కూడా వేసి బాగా కలిపి ఒక రాత్రి మొత్తం పులియబెట్టాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, అల్లం తురుము, జీలకర్ర, పసుపు, కరివేపాకు తురుము వేసి వేయించి మనం పులియబెట్టిన మైదా పిండిలో వేసి అందులోనే ఉప్పు, కారం, కొత్తిమీర, ఉల్లిపాయలు, వంట సోడా వేసి బాగా కలిపి వేడి నూనెలో పునుగుల్లా వేసి బాగా వేయించుకుంటే పుల్ల పునుగులు రెడీ.